మార్కండేయ మహర్షి తండ్రి మృకండు మహర్షి మార్కండేయుని కనే ముందు ఆ, శివునికి పూజ 5 వేళలో చేసేవాడట. పొద్దుట సూర్యోదయం అయినప్పుడు, మళ్ళీ ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, రాత్రి పడుకోబోయే ముందు 9:30, 10ంటికి అలా పంచవేళల్లో పూజ చేసేవారట. పంచ అంటే 5, 5 వేళల్లో పూజ చేసేవారట. పూజ చేసేటప్పుడు శివలింగాన్ని ఇసుకతో తయారు చేసుకునేవారట. ఆయన అభిషేకం చేస్తున్నప్పుడు లింగం అలాగే ఉండేదట. ఇసుక కదా, కరిగిపోద్ది కదా మనకి, కానీ ఆయనకి అలాగే ఉండేదట. మొదటగా ఫలోదకాలు అంటే కమలాల పళ్ళు, ఏ ఋతువులో వచ్చే పళ్ళు, ఆ పళ్ళ రసాలన్నీ, మామిడి పండు రసం, సపోట రసం, ఇలా అన్నీ పళ్ళ రసాలు పోసాక, తర్వాత మధువు అంటే తేనెతో అభిషేకం చేశాక, తర్వాత నారికేళ్ల జలం అంటే కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకం జరిగాక, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యితో అభిషేకం చేశాక, తర్వాత పంచదారతో అభిషేకం చేశాక, తర్వాత చెరుకు రసంతో అభిషేకం చేశాక, శుద్ధ జలాలతో అభిషేకం చేసేవారట. ఆ తర్వాత శుద్ధ జలాలంటే మంచినీళ్ళతో అభిషేకం చేసేవారట. తర్వాత శుభ్రంగా తుడిచి బొట్టు అది పెట్టి, గంధం బొట్టు పెట్టి, విభూది రాసి, గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, తర్వాత మారేడు దళాలతో అంటే బిల్వ దళాలతో, తర్వాత నాగవల్లి దళాలతో, నాగవల్లి అంటే తమలపాకులతో, తర్వాత శ్వేత పుష్పాలతో అంటే తెల్లటి పూలతో పూజ చేసేవారట. పొద్దుటి పూట అభిషేకాలు చేసేవారట. సాయంత్రం పూట సహస్రనామంతో పూజ చేసేవారట. ఏ కాలంలో ఏవి దొరికితే అవి వాటితో పూజ చేసేవారట.